టీడీపీ విషయంలో ఒకప్పుడు వైసీపీ ఇదే పని చేసింది. పక్కా ప్లాన్ ప్రకారం ఒక ఎరను వేయక దానికి చిక్కుకుని టీడీపీ వెలువలలాడింది. ఆల్రెడీ 11 సీట్లకే పరిమితమైన ఆ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటాలు మానేసింది. తమ నేతలను ఎలా కాపాడుకోవాలి అనే అంశం చుట్టూ ఆ పార్టీ ఫోకస్ పరిమితమవుతుంది. ఇప్పటికే డౌన్ ట్రెండ్లో ఉన్న వైసీపీకి ఇది మరో పెద్ద సమస్య కాగలదు. అందువల్ల జగన్ ఇప్పటికైనా ఈ ఎరలోంచి బయటపడి రోజు సరదా కోసం ఇన్స్టా రీల్స్ తిప్పేవాళ్ళు లక్షల్లో ఉండొచ్చు. కానీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కిక్ మరెందులోని రాదు. మరందుకే ఈరోజు పొలిటికల్గా కొన్ని విషయాలు మీకోసం. రాజకీయాల్లో ఉండే థ్రిల్ పబ్జీలో కూడా ఉండదు. ఆ ఎత్తుగడలు వ్యూహాలు మహాభారత కాలం నుంచి రక్తి కట్టిస్తూనే ఉన్నాయి. తాజాగా టీడీపీ వేసిన వ్యూహంలో వైసీపీ చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. దాని నుంచి ఆ పార్టీ బయటపడలేక గిలగిలలాడుతోంది. జగన్ మాటల వెనుక అది స్పష్టంగా తెలుస్తోంది. చేపను పట్టేందుకు మనం గేలానికి ఎరను పెడతాం. చేప ఆ ఎరను చూసి దగ్గరకు వచ్చేయకూడదు. ఆ ఎర వెనుక గేలం ఉందని గమనించాలి. లేదంటే ఆ చేపకు ఎర ఆహారం అయినట్లుగా ఆ చేప మనుషులకు ఆహారం అవుతుంది. టీడీపీ విషయంలో ఒకప్పుడు వైసీపీ ఇదే పని చేసింది. పక్కా ప్లాన్ ప్రకారం ఒక ఎరను వేయక దానికి చిక్కుకుని టీడీపీ వెలువలలాడింది. ఆ ఎర వల్ల ఓ దశలో టీడీపీ పాతాళానికి పడిపోయింది కూడా. ఆ తర్వాత ఎన్నికలు జరగడం, భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం రావడం అవన్నీ తర్వాత పరిణామాలు. వైసీపీ ఏ ఎరనైతే తమ కోసం వేసిందో అదే ఎరను ఇప్పుడు టీడీపీ ప్రయోగిస్తోంది. అయితే తన ప్లాన్ని తనపై అమలు చేస్తున్న వైసీపీ దీన్ని గుర్తించలేకపోతుంది. స్వయంగా ఆ పార్టీ అధినేత జగన్ ఆ ఎర ఉచ్చులో చిక్కుకున్నారు. ఎంతసేపు దీనిపైనే ఫోకస్ పెడుతూ అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ చట్టం నుంచి బయటపడలేక ఎర వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇంతకీ ఆ ఎర ఏంటి తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే ప్రతిపక్షం అనేది ప్రజల పక్షాన ఉండాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి. కానీ మొన్నటిదాకా వైసీపీ హయాంలో టీడీపీ తమ పార్టీ నేతలపై వైసీపీ కేసులు పెట్టిస్తోందని లబోదిబోమంది. స్వయంగా చంద్రబాబు స్కిల్ కేసులో జైలుకు వెళ్లారు. ఆ కేసులు దర్యాప్తు సంగతి పక్కన పెడితే ప్రజా సమస్యలపై టీడీపీ ఫోకస్ పెట్టనివ్వకుండా వైసీపీ ఈ కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. దాంతో సొంత పార్టీనే బతికించుకోవడమే టీడీపీకి పెద్ద సవాలుగా మారింది. ఇలా ఈ కేసులు ఎరవేసి వైసీపీ ఓ ఆట ఆడుకుంది. ప్రభుత్వం మారింది. ఇప్పుడు టీడీపీ అదే కేసుల ఎరను వైసీపీపైకి వదులుతోంది. ఆ పార్టీకి చెందిన నేతలను ఒక్కొక్కరిగా అరెస్టు చేస్తూ జైలుకు పంపుతూ చిక్కులు తెస్తోంది. ఇప్పుడు కూడా కేసుల దర్యాప్తు ఎలా ఉన్నా వైసీపీ మాత్రం ఈ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆల్రెడీ 11 సీట్లకే పరిమితమైన ఆ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటాలు మానేసింది. తమ నేతలను ఎలా కాపాడుకోవాలి అనే అంశం చుట్టూ ఆ పార్టీ ఫోకస్ పరిమితమవుతోంది. జగన్ తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. మే 28న జగన్ ఏమన్నారు? ఏపీలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని అన్నారు. టీడీపీ నాయకులు తప్పుడు కేసులు, సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పల్నాడులో హత్యలు టీడీపీ గ్రూపుల తగాదాల వల్ల జరిగాయని, పిన్నెలపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. అంతేగాని ప్రజా సమస్యలపై పెద్దగా మాట్లాడలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి, లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనుల ఎలా జరుగుతూ ఉంది అనేది నాకన్నా కూడా చక్కగా మీరే చెప్పగలుగుతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న వైఫల్యాలను, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు, ఆ ప్రశ్నించే గొంతు వినపడకుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ ఉన్నారు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. మన పల్నాడు నియోజకవర్గంలో చూస్తే, పల్నాడు నియోజకవర్గంలో వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళ తెలుగుదేశం గ్రూప్ రాజకీయాలలో వాళ్ళు ఒకరిని బండి ఆపి చంపేస్తే ఆ బండిలో వచ్చిన వాళ్ళు ఆ బండి గుద్ది చంపేటప్పుడు ఆ బండి యాక్సిల్ ఇరిగిపోయి బండి అక్కడే వదిలేసాల్సిన పరిస్థితి వస్తే ఆ బండి ఎవరిది అని తెలుసు. చంపేటప్పుడు సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు ఎవరు చంపినారో కూడా తెలుసు. అయిపోయిన వెంటనే ఎస్పీ వచ్చి వాళ్ళు కొట్లాడుకొని చంపుకున్నారు అని చెప్పి ఎస్పీ చెప్తే 2 రోజుల తర్వాత మన క్యాండిడేట్ను, మన ఎమ్మెల్యే క్యాండిడేట్ను దాంట్లోకి ఇరికిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం. మాజీ మంత్రి కాకాని మొన్న ఈ మధ్యకాలంలోనే ఆయనను అరెస్ట్ చేసినారు. అది కూడా ఏంది, ఎలాంటి ఇల్లీగల్ మైనింగ్ గతంలో జరగలేదని ఒక చిన్న కేసు, ఆ కేసులో నుంచి బయటకు తీసినారు. అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని, అప్పుడెప్పుడో జరిగిందని చెప్పి, ఆ మైన్లో జరిగిందని చెప్పి ఇప్పుడు బయటకు తీస్తూ ఉన్నారు.
ఆ మైనింగ్లో అప్పుడు ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చిన అధికారులతోనే మళ్ళా ప్లేట్ మార్పిచ్చి జరిగింది అని చెప్పి కాకాని గోవర్ధన్ అరెస్ట్ చేసినారు. తన పార్టీ తమ నేతలపై కేసుల గురించే జగన్ సంవత్సర కాలంగా మాట్లాడుతున్నారే తప్ప ప్రజా సమస్యలపై దీక్షలు ధర్నాలు చేయట్లేదు. జగన్ని ప్రజా సమస్యలపై పోరాటాలు చేయనివ్వకుండా చేయడంలో టీడీపీ సక్సెస్ అవుతోంది. ఇదివరకు వైసీపీ ఎలా సక్సెస్ అయిందో ఇప్పుడు టీడీపీ అలాగే సక్సెస్ అవుతుంది. కారణం సేమ్, ఎర కావడమే. అయితే టీడీపీ ఇక్కడ మరో అడుగు ముందుకు వేసింది. రెడ్ బుక్ అనే మరో ఎరను తెరపైకి తెచ్చింది. ఇందులో విచిత్రం ఏమిటి అంటే వైసీపీ అధినేత అయిన జగన్ కూడా ఆ ఎరకు చిక్కుకున్నారు. ఎంతసేపు ఆ రెడ్ బుక్ ప్రస్తావనే తెస్తున్నారు తప్ప ప్రజలకు ఏమవుతుందో మాట్లాడట్లేదు. ఆయన మాటలు అక్కడికే పరిమితమవుతున్నాయి. నిన్న కూడా అదే ప్రస్తావన తెచ్చి ఆ ఎరను తాను చిక్కుకున్నాననే సంకేతాలు ఇచ్చారు. రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చి మంత్రి నారా లోకేష్కి లేనిపోని హైప్ తెస్తున్నారు జగన్. ఇదివరకు లోకేష్ని పప్పు అంటూ విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు అదే లోకేష్ చూపించిన రెడ్ బుక్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ తమ స్థాయిని పాతాళానికి పడేసుకుంటున్నారు. రెడ్ బుక్ గురించి వైసీపీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది టీడీపీకి మైలేజ్ తెస్తుంది. ఎందుకంటే టీడీపీలో కార్యకర్తలు రెడ్ బుక్లో రాసింది జరిగి తీరాలి అంటున్నారు. జగన్ కూడా అదే జరుగుతోందని చెబుతూ లోకేష్ స్థాయిని పెంచుతున్నారు. అంటే రెడ్ బుక్ ఎరలో ఆయన ఎంతలా చిక్కుకుపోయారో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ త్వరలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు ప్రవేశపెడుతోంది. అవి వస్తే ఆ పార్టీకి మైలేజ్ పెరగడం ఖాయం. ఇప్పటికే డౌన్ ట్రెండ్లో ఉన్న వైసీపీకి ఇది మరో పెద్ద సమస్య కాగలదు. అందువల్ల జగన్ ఇప్పటికైనా ఈ ఎరలోంచి బయటపడి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం మేలని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రజల కోసం పోరాటం చేస్తే వైసీపీకి మైలేజ్ వస్తుందని, అదే పార్టీ కోసం పోరాటాలు చేస్తే ప్రజలకు దూరం అవుతారని సూచిస్తున్నారు. సో జగన్ ఈ విషయాలని గమనించాలి.